ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 28 సంవత్సరం అంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం పాత నిబంధన నుండి నిర్గమాకాండము 19-20 అధ్యాయములు, సాయంత్రం క్రొత్త నిబంధన నుండి మత్తయి సువార్త 18వ అధ్యాయము 21 నుండి 35వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా ప్రశస్తమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీకు మీ కుటుంబానికి క్షేమము కలుగునుగాక. మీరు ఏ విధమైన తలంపులతో, ఆలోచనలతో నిద్ర నుండి లేచి ఈ దినం కొన్ని పనులైన సఫలం కావాలని మీరు ఆతృత చెందుతున్నారో, ఆకాశమందలి దేవుడైన మన ప్రభు చూస్తూ ఉన్నాడు. నిశ్చయముగా ఈ దినం ఆయన దక్షిణ హస్తం మీ తట్టు చాపి మీకు మేలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ధైర్యంగా ఉండండి, నిరీక్షణతో ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండండి. తప్పకుండా ఒక శుభ తరుణం అనేది మీరు ఎదుర్కోబోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవాది దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాట ద్వారా మనతో మాట్లాడబోతున్నారు. మనమందరం గడిచిన మాసంలో క్రిస్మస్ పండుగను చాలా అద్భుతంగా జరుపుకున్నాం. మన స్నేహితులు, మన కుటుంబ సభ్యులు, ఆప్తులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈ యొక్క ఫెస్టివల్లో పాలిభాగస్తులై వారితో కూడా మనం ఆనందించసాగాం. ప్రభు అటు భాగ్యాన్ని మనకు దయచేశారు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22-23 వచనాలలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఇదిగో, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇమ్మానుయేలు అన్నటువంటి మాటను మనం చూస్తున్నాం. మత్తయి సువార్త ప్రారంభంలో ఇమ్మానుయేలు వస్తున్నాడు అనే ఒక అద్భుతమైనటువంటి ప్రకటన మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఈ మత్తయి సువార్త 28 అధ్యాయాలు మనం చదివినప్పుడు యేసు ప్రభు యొక్క పుట్టుక మొదలుకొని ఆయన పెరిగి పెద్దవాడై బాప్తిస్మం తీసుకొని అరణ్యానికి వెళ్ళి శోధింపబడి ఆ తర్వాత 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య జరిగించి ఆయన యూదుల చేత అవమానించబడి సిలువ వేయబడి ఆయన సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన ఈ విషయాలన్నీ కూడా ఈ సువార్తలో మనం చూడగలం. ఆ తర్వాత ఆయన సమాధి నుండి లేచి పునరుత్థానుడై తన శిష్యులకు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ విధంగా ఈ మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి వచనంలో ప్రభువారు ఇలా చెప్పడం మనం చూడగలం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో ప్రభు ఇలా చెప్తున్నారు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మొదటి అధ్యాయములో ఇమ్మానుయేలు వస్తున్నాడు అనే ప్రకటన చదివిన మనం చివరి అధ్యాయములో చివరి వచనములో
ఇమ్మానుయేలు సదాకాలం మనతో కూడా ఉంటాడు అన్నటువంటి వాగ్దానాన్ని చూస్తున్నాం. అవును దేవుని బిడ్డలారా, ఇమ్మానుయేలు మొదట ఉన్నాడు, ఇమ్మానుయేలు మనకు కడపట ఉన్నాడు, ఇమ్మానుయేలు మనకు ముందున్నాడు, ఇమ్మానుయేలు మన వెనకాల కూడా ఉన్నాడు. మొదట ఆయన ఇమ్మానుయేలుగా తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్న దేవుడు చివరి అధ్యాయములో నేను సదాకాలం మీతో కూడా ఉంటాను అని ఒక అద్భుతమైన వాగ్దానాన్ని మనకిస్తున్నాడు. నేను సదాకాలం మీతో కూడా ఉంటాను. ఆ మాటలో ఒక పేరునే గనక మనం చూడవలసి వస్తే మనం ఇమ్మానుయేలు అనే పేరును మనం చూడగలం. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అని అర్థం కదా. అవును, సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్పిన దేవుడు ఇమ్మానుయేలే. ఈ రోజున దేవుడు మీకు ఇమ్మానుయేలుగా ఉన్నాడు. మీ పనులలో ఇమ్మానుయేలు, మీ ఆలోచనలో ఇమ్మానుయేలు, మీ నడకలో ఇమ్మానుయేలు, మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో ఆయన ఇమ్మానుయేలుగా ఉన్నాడు. తప్పకుండా మీకు ఆయన జయమును వాగ్దానం చేస్తున్నాడు. మీరు దానిని అనుభవిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకనొక భక్తుడు ప్రయాణం చేస్తుండగా ఒక భయంకరమైన ఎడారిలో అతడు నడిచి వస్తున్నప్పుడు ఆయన క్రిందికి చూచాడట. తన అడుగుల జాడ ప్రక్కన ఇంకొక వ్యక్తి నడిచిన అడుగుల జాడ కనిపిస్తుందట. ఆశ్చర్యపోయాడు. ప్రభువా, ఈ ఎడారిలో ఒంటరిగా నేను ఒక్కనే నడిచి వస్తున్నాను, మరి ఎవరు కూడా నాతో లేరు కదా. నా అడుగుల జాడ పక్కన ఇంకొక వ్యక్తి నడిచిన అడుగుల జాడలు కనబడుతున్నాయి, అవి ఎవరివి అని అడిగాడట. ప్రభు మెలనని స్వరంతో, నా కుమారుడా, ఈ ఎడారిలో నీ ఒంటరివాడువని నీకు తోడుగా నేను నడిచి వస్తున్నాను. నీ ప్రక్కనున్నటువంటి అడుగు జాడలు అవి నావే అని చెప్పారట. ఆనందించిన భక్తుడు ప్రభుకి స్తోత్రాలు చెల్లించాడు. ఇంకా ఆ భక్తుడు సాగి నడుస్తూ ఉన్నాడు. చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక గాఢాంధకారమైనటువంటి లోయ ఎదురుపడింది. ఆ లోయలోకి దిగాడు. తాను క్రిందికి చూచుకున్నాడు. తాను నడిచిన అడుగుల జాడ మాత్రమే కనిపిస్తుంది. ప్రభు నడిచిన అడుగు జాడలు తనకి కనిపించట్లేదు. వెంటనే అడిగాడు, ప్రభువా, ఎడారిలో నడుస్తున్నప్పుడు నాతో కూడా నడిచి వచ్చితివే. నేను ఈ భయంకరమైనటువంటి మరణాంధకారపు లోయగుండా నడుస్తున్నప్పుడు నా అడుగు జాడలు మాత్రం కనిపిస్తున్నాయి, మరి నీ అడుగు జాడలు ఏవి అని అడిగాడు. అప్పుడు ప్రభు అన్నారు, కుమారుడా, ఇది మరణాంధకారపు లోయ. ఈ లోయలో అడుగుపెట్టిన వారు వాళ్ళు బ్రతకలేదు, అందరూ చనిపోయారు. ఈ మరణాంధకారపు లోయలో అడుగుపెట్టిన నీవు వారి వలె చనిపోతావేమో, ఆ భయంకరమైన ప్రమాదానికి గురవుతావేమో అని నేనే వచ్చి అమాంతంగా నేను ఎత్తుకొని నా భుజముల మీద కూర్చుని పెట్టుకున్నాను. ఇప్పుడు నువ్వు చూస్తున్న అడుగుల జాడ అది నీది కాదు బాబు, అది నాదే అని సెలవిచ్చారట. అవును దేవుని బిడ్డలారా, ఈ లోకమనే ఎడారిలో నువ్వు నడుస్తున్నప్పుడు, మరణాంధకారపు లోయలు అనే పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు నీ ఇమ్మానుయేలు నీతోనే ఉంటాడు. ఆయన నిన్ను ఎత్తుకొని నడుస్తాడు. ఆయన అడుగు జాడలు నీతో కూడా ఉన్నాయి. నీవు ఆయన భుజాల మీద ఉన్నావు కనుక ఏమాత్రం భీతిల్లవద్దు, ఏమాత్రం అధైర్యం చెందవద్దు, ఏమాత్రం కూడా కృంగిపోవద్దు. ఎందుకంటే దేవుడే నీ చేతులు పట్టుకొని, నా బిడ్డ, నేను ఇమ్మానుయేలు అను నీ దేవుడను, ఎన్నడూ నేను వదిలిపెట్టను, సదాకాలం నీతో కూడా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. తప్పకుండా ఈ వాగ్దానాన్ని మీ ప్రార్థనలో ఎత్తిపట్టుకోండి. ప్రభు యొక్క కృపను మీరు అనుభవించండి. దేవుడు మీకు తోడైనగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు.
నువ్వు ఎన్నడూ మమ్మల్ని విడిచిపెట్టవు. మా ఇమ్మానుయేలు నీవే, మా ఆదరణకర్త నీవే. కృపాక్షేమములతో మమ్మల్ని నింపువాడవు. గురుపోతు కొమ్ము వలె మా బలమును హెచ్చించువాడవు. మీ చల్లని రెక్కల క్రింద మాకు సేద తీర్చువాడవు. తల్లి మరిచిన, తండ్రి విడిచిన మమ్మల్ని విడిచిపోని వాడవు. ఒకరి తల్లి వాణ్ణి మరవవచ్చునేమో, కానీ నువ్వెన్నడూ మమ్మల్ని మరవలేదు నాయనా. నీ దయ, నీ కృప, నీ కనికరం ఎల్లవేళలా మమ్మల్ని ఆదరిస్తూ ఉంది. మా తండ్రి, ఈరోజు ఒక అద్భుతమైన వాగ్దానం ద్వారా మమ్మల్ని దర్శించినందుకై వందనాలు. మీలో నాటబడిన చెట్టు వలె మేము నిరంతరం ఉండినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.